బాగు చేసినవాడు అతడు కాదు అని వారు అడిగి తల్లిదండ్రుల దగ్గర అడిగితే వాళ్ళు కూడా చెప్పారయ్యా అతడు వయస్సు వచ్చిన వాడు కనుక అతడు బాగు చేసిన వాడు ఎవరు అతడే చెప్తాడు. అతన్ని అడగమన్నప్పుడు మళ్ళా అడుగుతాడు, నన్ను ఒక ప్రవక్త నన్ను బాగు చేశాడు. లేదు అతడు ప్రవక్త కాదు, అతడు పాపి ఆయన పాపియో ఎవరో మాకు తెలియదు, కానీ నేను ఒకప్పుడు గురువాడను ఇప్పుడు నేను చూస్తున్నాను అని చెప్పి అతడు సాక్ష్యం ఇచ్చాడు. దేవుని స్తోత్రం. అతడు సాక్ష్యం ఇస్తూ ఉండగా అతనికి కొన్ని ఆటంకాలు వచ్చేవి, అయినా అతడు సాక్ష్యం ఇవ్వడం మానలేదు. అలాగే మనం కూడా ప్రార్థన చేయడానికి ఆటంకాలు, మందిరానికి వెళ్ళడానికి ఆటంకాలు, ఆరాధనకు ఆటంకాలు, సాక్ష్యం ఇవ్వడానికి ఆటంకాలు, మరి విశేషంగా ప్రభు చేత ఎందుకు పిలువబడ్డామో అది పొందే అవకాశం వచ్చినప్పుడు ఆటంకాలు కలిగిన మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ మనం ముందుకి సాగిపోవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు రోమపత్రిక 8:35 ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. రోమపత్రిక 8:35 క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను బాధ అయినను హింస అయినను కరువైనను వస్త్రహీనతైనను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపున. అంటే క్రీస్తు యొక్క ప్రేమ నుండి, అంటే ఆయన యొక్క ప్రేమ మనకు పొందుకోవడం కాదు, మనం ఆయన ప్రేమిస్తూ ఉండగా ఆ ప్రేమ నుండి ఆయనను ప్రేమించకుండా ఆయనను వెంబడించకుండా మనకు కొన్ని ఇబ్బందులు వస్తాయి. శ్రమ, యేసయ్య నమ్మిన తర్వాత శ్రమలు రావచ్చు. నా నామం నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలుగా పలుకున్నప్పుడు మీరు దాన్ని శ్రమ అయినను బాధ అయినను హింస అయినను కరువైనను వస్త్రహీనతైనను ఉపద్రవమైనను ఖడ్గమైనను ఆయన ప్రేమ నిడులను ఎడబాపున. ఇంకా అంటాడు 38 అంటాడు, మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోనైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనాను మన ప్రభువైన యేసుక్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపు. వస్తాయి, శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, కరువులు వస్తాయి, ఖడ్గం వస్తుంది, వస్త్రహీనత వస్తుంది. కొన్నిసార్లు అధికారులు ప్రధానులు దూతలు ఉన్నవైనా ఒకళ్ళున్న శ్రమలే కాదు, ఇంకా ఎక్కువ శ్రమలు రాబోయినా ఇవన్నీ కూడా నాకు ఆటంకమే తప్ప నన్నేమి కూడా ఆపించాను. అందుచేతన ప్రియులారా, అభ్యంతరము మన ప్రార్థనా జీవితంలో, విశ్వాస జీవితంలో, ఆత్మీయ యాత్రలో అడ్డులు వచ్చిన ప్రభువు ఇశ్రాయేలీయులకు తోడుగా ఉన్నట్లు ఆయన కూడా మనకు తోడుగా ఉన్నాడు. కనుక దాన్ని వహించి అడ్డులను, ఆటంకములను, అభ్యంతరములను అధిగమించి ఇది మన పనికి, మన ప్రార్థనకు, మనం పొందబోయేదానికి ఇది ఆటంకమని గుర్తెరిగి అందుకంటాడు, మీ ప్రార్థనకు అభ్యంతరం కలగకుండానట్లు జ్ఞానముతో అడ్డులు వచ్చినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని ఉపయోగించి అడ్డులను అధిగమించి పొందవలసిన వీళ్ళు పొందడానికి, చేరవలసిన గమ్యస్థానం చేరడానికి, చేయవలసిన ప్రార్థన, చేయవలసిన పరిచర్య, దేవుడు చేయవలసిన సేవ, కాపాడుకోవాల్సిన విశ్వాసం కాపాడుకోవడానికి పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్.